శ్రీ అవధూత కాశీనాయన మండలం అమగంపల్లి గ్రామ పంచాయతీ అంబవరం గ్రామ పొలంలో సర్వే నెంబర్ 96 నందు యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఏమి చేస్తున్నారని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాశీనాయనం మండల తహసీల్దార్ కార్యాలయంలో సిపిఐ కార్యకర్తలతో కలిసి భూ ఆక్రమణలపై ఆర్ఐ దక్షిణామూర్తికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాశీనాయన మండలంలో భూ ఆక్రమణలు మితిమీరిపోతున్నాయన్నారు. అమగంపల్లి గ్రామ పంచాయతీ అంబవరం గ్రామ పైభాగంలో సర్వే నెంబర్ 96 నందు కొండ పోరంబోకు భూమి 100 ఎకరాలకు పైన ఉందన్నారు. ఈ భూమిని బోరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, సుబ్బరాయుడు యాదవ్లు గత 4 రోజులుగా డౌజర్లు, ట్రాక్టర్లు పెట్టి చదును చేస్తున్నారు. గతంలో విఆర్ఓగా పనిచేసిన వేణుగోపాల్ ఆక్రమణదారుల దగ్గర భారీగా డబ్బులు తీసుకుని భూములు అప్పగించడంతో ఆక్రమణదారులు మితిమీరి ఆక్రమణ సాగిస్తున్నారు. దీనంతటికీ కారణం అప్పటి విఆర్ఓ వేణుగోపాల్ అన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్న బోరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, సుబ్బరాయుడు యాదవ్లపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ భూమిలో అలాగే ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు కేశవ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాశీనాయన మండలం అమగంపల్లి గ్రామ పంచాయతీలో అంబవరం గ్రామ పొలం సర్వే నెంబర్ 96లో బోరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అలాగే సుబ్బారెడ్డి అనే వ్యక్తులు కొండపోరం పోకుండా చదును చేసి ఆ భూమి మొత్తాన్ని కంచెలు వేసి అన్ని డివైడ్గా పొలాన్ని అంతా చదును చేయడము, భాగాలుగా కట్టుకోవడము చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమిని ఎందుకు మీరు దౌర్జన్యంగా చేస్తున్నారంటే గతంలో ఉన్న విఆర్ఓ వేణుకు మేము డబ్బులు ఇచ్చాము, ఈ నెంబర్ కోసమనే మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. అందువలన మేము ఈ భూమి చదువు చేసుకుంటాము, మా గవర్నమెంట్ వచ్చింది, మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈరోజు రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు లేని కారణంగా ఆర్ఐ గారు దక్షిణమూర్తి గారికి వినతిపత్రం ఇచ్చి వెంటనే వాళ్ళు చదువు చేస్తున్న పొలాన్ని మొత్తం ఆఫ్ చేసి అక్కడ ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలమని బోర్డు వేయాలని చెప్పి రెవెన్యూ అధికారులకు తెలియజేయడం జరిగింది. దీనిపైన రెవెన్యూ అధికారులు అటు ఆర్డీఓ గారు వెంటనే స్పందించకపోతే సోమవారం భారీ ఎత్తున కూడా ధర్నా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వ భూములను కాపాడాలని మొత్తం కాశీనాయన మండలంలోని భూ ఆక్రమణ దందాలు విపరీతంగా అయిపోయినాయి. ఒక పక్క గుంటూరు, విజయవాడ, విశాఖపట్నము, రాజమండ్రి నుంచి ప్రాంతాల నుంచి ఎక్కువగా వలస ప్రాంతం నుంచి ఇక్కడ కొనుగోలు చేసేది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆక్రమణలు కూడా ఎక్కువ విపరీతంగా అయిపోయినాయి. కాబట్టి కాశీనాయన మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం.